రెవరెండ్ పాస్టర్ పి సమర్పణరావు గారి కుటుంబ పక్షాన, అలాగనే మన న్యూ అపోస్తలిక్ చర్చి మరి సంఘ పక్షాన, అలాగనే పర్ణశాల ప్రార్థన సంఘ పక్షాన, అలాగనే నల్లబాడు సంఘ పక్షాన, అలాగనే రాజీవ్ గాంధీ నగర్ సంఘ పక్షాన, అలాగనే స్తంభాల గారు సంఘ పక్షాన, మరి మన యొక్క సంఘాలన్నీ పక్షాన మరి దైవ సేవకులు పెద్దలు డాక్టర్ రెవరెండ్ ఎల్ ప్రసంగరత్న, రెవరెండ్ క్లారెన్స్ శాస్త్రయ్య గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దైవ సేవకుల్ని ప్రేమతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. మరి దైవ సేవకులు రెవరెండ్ పాస్టర్ పి సమర్పణరావు గారు మన మధ్యలో ఉన్నారు. కొన్ని మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వేదికను అలంకరించిన బిషప్ డాక్టర్ ఎల్ క్లారెన్స్ శాస్త్రయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాత్రి మరి సంఘంలో ఆల్నైట్ ప్రేయర్ ఉంది. ఆల్నైట్ ప్రేయర్ ఉన్న రోజు వారు ఎక్కడ ప్రోగ్రామ్స్ కూడా డేట్స్ ఇవ్వరు. అయినా సరే ఆదివారం రోజు నేను వెళ్ళి అడగగానే, సరే మందే ఇంట్లోదే కదా, వస్తాను నేను, వచ్చేసి మెసేజ్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతాను, ఆన్లైన్ ప్రేయరు బలారాధన కార్యక్రమం ఉంటుంది అని చెప్పారు. కనుక వారికి సమయాన్ని ఇద్దాం. ముందుగా చర్చి ప్రెసిడెంటు లింగారావు గారు, ఆ రీతిగా దుర్గారావు బ్రదరు, ఇజ్రాయెల్ గారు, ప్రసాద్ గారు, ఆ రీతిగా ప్రకాశ్రావు గారు రండి, వేదిక మీదకి రండి. రోజు రాత్రి ఈ కూటాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం చెప్తున్నాను. వెనక బోర్డు చూస్తున్నారు మీరు, ఫ్లెక్సీ వేసింది కృతజ్ఞత కూటం, అలాగనే బర్త్డే కూటం. సంధ్యాది పుట్టినరోజు, కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో విషయాల్లో దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అలాగనే కుటుంబంలో అనారోగ్యాలతో ఉన్న సందర్భాల్లో కూడా దేవుడు స్వస్థపరుస్తూ, మేము అనారోగ్యాలతో ఉన్నా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కార్యాలు చేస్తూ దేవుడు మమ్మల్ని కూడా ముడుతూ ఈ రీతిగా తన పరిచర్యలో కొనసాగింప చేస్తున్నాడు. ఇవన్నీ కలుపుకొని ఈ కూటాన్ని ఏర్పాటు చేశాను. అసలు ప్రాముఖ్యంగా డేవిడ్ క్రౌస్ యొక్క వివాహ కార్యక్రమం అనగానే, నేను మొట్టమొదటి నుంచి ఇద్దరు పిల్లలకు ఒకే రోజున, కూతురికి కొడుక్కి ఒకే రోజు వివాహం చేయాలనేటువంటి ఆలోచన. అందువల్లనే ఆలస్యం చేశాను. పాపకు కూడా కుదరాలి, అలాగనే బాబుకి ఇద్దరి వివాహాలు ఒకే రోజున జరగాలనేటువంటి ఆలోచనతో మరి కొంత ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఏదేమైనా దేవుని చిత్తం అలాగున్నప్పుడు మనం దాన్ని మార్చలేం. డేవిడ్ క్రౌస్కి వివాహం సమకూర్చబడింది. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నాను, వివాహ ఖర్చులు 10 లక్షలు అవుతాయి. నా దగ్గర ఏమీ లేవు, అయినా దేవుడు అవన్నీ సమకూర్చి వివాహము ఘనంగా జరిగిస్తాడు దేవుడు అంటూనే ఉన్నా. అలాగా నిరాశలో నిరీక్షణ కలిగి జీవిస్తున్న, ఖచ్చితంగా దేవుడు నా చేతికి లేకుండా, నేను లెక్క పెట్టకుండా అయినా 10.5 లక్షలు వివాహానికి ఖర్చు పెట్టాను.
సహోదరులకే అవన్నీ ఎవరెవరు ఎక్కడ అడిగితే వాళ్ళు ఇవ్వడం అలాగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సంఘంలో కూడా మరి వారందరూ నల్లబోడ సంఘం, రాజీవ్ గాంధీ నగర్ సంఘం వారు ఎంతగా సేవకుని కుటుంబాన్ని ప్రేమిస్తారు. ముందుగానే వాళ్ళు పాస్టర్ గారు ఇవ్వంచండి అని చెప్పేసి ఖర్చులకు ఇవ్వడం. రాజీవ్ గాంధీ నగర్ సంఘస్థులు అయితే ఆడానికి కావాల్సిన పొలాలు కూడా తెచ్చేశారు. ఒక సహోదరి వివాహానికి ముందే 10 రోజుల ముందే, అయ్యా నా మనవడు వివాహం చేస్తున్నావు, నువ్వు మేనల్లుడు వివాహం చేస్తున్నావు అని ఇదిగో నేను 100 కేజీలు బియ్యానికి ఇస్తున్నానని ఇచ్చేసింది. ఊహించలా నేను. దేవుని కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయి. నేను నిరాశలో ఉన్న నిరీక్షణ ఉన్నది కనుక ఆ నిరీక్షణ ప్రకారం దేవుడు కార్యాలు జరిగించాడు. ఇదేమైనా వివాహ కార్యక్రమం దేవుడు చాలా క్షేమంగా మరి కుటుంబానికి ఘనతగా జరిగించాడు. ఆ రోజు ఆ స్టేజి నిండా సేవకులంతా చేరి క్రమ పద్ధతిలో వివాహం జరిగింది. దేవుడు చేసినటువంటి మేలులు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు అద్భుత రీతిగా జరిపించాడు గనుక కృతజ్ఞత ఈ రోజున సంధ్యా పుట్టినరోజు పునస్కరించుకొని కృతజ్ఞత కూటం ఏర్పాటు చేశాను. ఈ కూటంలోనికి చేరి వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారు వెళ్ళే ముందు ఈ ఫ్యామిలీ వరకు ప్రార్థన చేస్తారు. సరోజ, తెరీసా, డెమినా, సంధ్య, మరి డేవిడ్ క్రౌస్, ఆ రీతిగా స్వాతిక అందరూ వేదిక మీదకి వస్తారు. ప్రార్థన చేసి మెసేజ్ బిగిన్ చేస్తాడు. మెసేజ్ అయిన వెంటనే వెళ్ళిపోతాడు. మనం అప్పుడు ప్రార్థన చేసుకోవడం కుదరదు. కాబట్టి రండి, మీరు వేదిక మీదకి రండి. మన ఫ్యామిలీ అంతా సాల్మాన్ అన్న వదిన కూడా రమ్మనండి, త్వరగా రండి. అయ్యగా త్వరగా రండి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, గొప్ప రక్షకుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాలములో మా ప్రియ సోదరులు, మీ సేవకులు సమర్పణరావు పాస్టర్ గారు, పాస్టర్మ గారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తె కొరకు, కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాను. కుమారుడు, కోడలు ఇటీవల నూతనంగా వివాహము జరిగించారు. అలాగే కుమార్తె యొక్క జన్మదినాన్ని ఆధారం చేసుకొని, వివాహము జరిగించిన విధానాన్ని ఆధారం చేసుకొని కృతజ్ఞతగా ఈ రాత్రి సభను ఏర్పాటు చేసినందుకు స్తోత్రం. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. యెహోవా సేవకులారా, యెహోవాకు స్తోత్రములు చేయటం మంచిది అని మీరు సెలవిచ్చారు. ఈ కృతజ్ఞత సభలో ఈ కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. కుమారుని, కోడల్ని దీవించండి, కుమార్తెను దీవించండి. పాస్టర్ గారిని, పాస్టర్మ గారిని బలపరచండి. పరిచయలో వాడుకున్నందుకు స్తోత్రం. సహవాసమును బట్టి, సహవాస నాయకుని బట్టి, సహవాస సేవకులను బట్టి, బ్రాంచ్ సంఘాలన్నిటిని బట్టి స్తోత్రం. అలాగే తమ్ముడు సంస్థను కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన భార్యను, పిల్లలను కూడా దీవించమని ప్రార్థన చేస్తాం. తనకున్న బలహీనతల నుంచి విడుదల చేయి, ఆరోగ్యం తెచ్చి వారి పిల్లలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సాల్మాను బలపరచమని, సమస్త విషయాలు ఆదరించమని, గొప్ప రక్షకుడానికి స్తోత్రములు చెల్లిస్తూ కుటుంబ సమేతంగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఆ వాగ్దానం నీ దాసుని కుటుంబం పట్ల నెరవేరుస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ వర్తమానంలో కూడా తోడుగా ఉండి సేవకుని బలపరిచి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృప బిడ్డలకు సదాకాలము తోడేడునుగాక. ఆమేన్.
మంచి కళ్ళు మూసుకొని పాస్టర్ సోమరాజు గారు వాక్యం కొరకు ప్రార్థన చేసి ఇక్కడ కూర్చుంటారు. పరిశుద్ధుడా, బంగారు పాదాలకు కోట్లాది స్తోత్రమయ్యా. దావిజంలో సోమపురాయ్ గారు అమ్మగారు నైనా వారి కుమారుడును అలానే తండ్రి కోడళ్ళు కుమార్తె అయ్యా, అన్నదమ్ముల కుటుంబం కృతజ్ఞత కుటుంబం ఈరోజు ఏర్పాటు చేశారయ్యా. ఇలాగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని స్తుతించుట మంచిది. చక్కని సమయంలో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసినందుకు స్తోత్రం. ఆ విజయంలో నాయన గారు నా తండ్రి క్లారెన్స్ అయ్య గారు వాక్యం ఎత్తుచుండగా మా హృదయాల్లో బలపరచమని, కుటుంబానికి నైనా క్షేమం అనుగ్రహించమని, నీ ఆత్మతో నింపమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యగారు వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని అయ్యగారికి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు సమర్పణరావు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబం అంతటికి వందనాలు. సహవాస సేవకులందరికీ వందనాలు చెల్లిస్తున్నా. ఈ కృతజ్ఞత సభ చాలా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. గొప్ప సంగతి ఏంటంటే, చాలామంది పాస్టర్లు కృతజ్ఞత సభలకు వెళతారు కానీ వాళ్ళు కృతజ్ఞత సభ బెటరు. పాస్టర్ కృతజ్ఞత సభ పెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే బిజీ అంటారు, పెట్టరు. కానీ నేను పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇంటి దగ్గర లేను, నేను ఎక్కడో దూరంలో ఉన్నాను. ఫోన్ చేశారు. కృతజ్ఞత కూటం అనగానే నాకు చాలా సంతోషం వేసింది. దేవుని సేవకులు కూడా కృతజ్ఞత సభ పెట్టాలి. ఎందుకంటే ఆయన సేవకులకు కూడా మేలు చేసేటువంటి దేవుడు. సేవలు వాడుకుంటాడు, అవసరాలు తీరుస్తాడు, ఆత్మలనిస్తాడు, అద్భుతంగా తోడై ఉంటాడు, అవసరములు తీరుస్తాడు. ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి సేవకులు కూడా యెహోవాకి కృతజ్ఞత సభ జరిగించాలి. ఈ పద్ధతులన్నీ కూడా పరలోకంలో జరిగినాయి ఆల్రెడీ. దేవదూతల సభలో అని రాస్తాడు బైబిల్లో. అంటే పరలోకంలో కూడా కాన్ఫరెన్స్ పెడతా ఉంటాడు దేవుడు. దేవదూతలకి కాన్ఫరెన్స్ పెట్టి దేవదూతలకి మెసేజ్ ఇస్తూ ఉంటాడు యేసయ్య దేవుడు. ఏ దేవదూత ఎట్టి వెళ్ళాలి, ఎక్కడ డ్యూటీ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, అన్నీ సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ ప్రకారంగా యుద్ధ దూతలు, సమాచార దూతలు, కాపాడే దూతలు, మేలు చేసే దూతలు, వరాలు ఇచ్చే దూతలు, నడిపించే దూతలు, ఈ రకంగా చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని అంటే ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క దూతను దేవుడు సెట్ చేశాడు అన్నమాట. కనుక పరలోకములో దేవదూతల సభ జరిగింది. యోబు గ్రంథంలో 2 సార్లు సభ జరిగినట్టుగా యోబు గ్రంథంలో మనకు ఆధారం ఉంది. కనుక కృతజ్ఞత సభ అనేది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసులు కృతజ్ఞత సభ పెట్టాలి. దైవజనులు కూడా కృతజ్ఞత సభలు జరిగిస్తూ ఉండాలి. ఉపవాస కూటాలు వేరు, ఉద్యమ కూటాలు వేరు, స్త్రీల కూటాలు వేరు, యవనస్తుల కూటాలు వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, కృతజ్ఞతా సభ వేరు, ప్రత్యేక సభ. కొంతమంది రిట్రీట్ అని పెడతారు. బైబిల్ రిట్రీట్ అంటే రీట్రీట్మెంట్, తిరిగి ట్రీట్మెంట్ చేయటం. సంఘానికి కూడా జబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉండాలి పాస్టర్లు. ఆ ట్రీట్మెంట్లో ఏం బలహీనత ఉందో కనుక్కొని దానికి మెడిసిన్ ఇస్తే సరిపోద్ది. మెడిసిన్ కూడా మామూలుగా మెడికల్ స్టోర్లు తెచ్చేవి కావాలి. బైబిల్లోనే మెడికల్ షాప్ ఉంది, ఇందులోనే ట్యాబ్లెట్లు ఉన్నాయి, టానిక్ ఉంది, నరానికి వేసే ఇంజెక్షన్స్ ఉన్నాయి, బైబిల్లో కూల్ డ్రింక్ షాపులు ఉన్నాయి, అన్ని షాపులు ఉన్నాయి. కాకపోతే మనకి వాడుకోవడం తెలియట్లా.
చాలా సంతోషం. అందరికీ పరిచయమైన ఒక చిన్న మాట నేను చదివించాలనుకోండి. మీ అందరికీ తెలుసు 103వ కీర్తన, కీర్తనల గ్రంథము 103వ కీర్తన, మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చాలు. 103వ కీర్తనలో 1-2 వచనాలు చదువుకున్నాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ అంశం మీద ఒక 3-4 సెక్షన్లు ఉన్నాయి బైబిల్లో. అంటే 3-4 పద్ధతుల్లో దీని ప్రసంగం చేయొచ్చు. అయితే నేను ఒక కొత్త కోణంలో ఈ రాత్రి మీతో మాట్లాడాలని ప్రభు పేరిట ప్రేరేపించబడుతున్నాను. దేవుడు మనకేం ఉపకారం చేశాడు? మూలవాక్యం అది. దేవుడు ఉపకారము చేసినని చెప్తూ బైబిల్లో రాయబడింది కదా. దేవుడు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఏం చేశాడు మనకి? ఆ విషయాలు ఒక 7 సంగతులు మీకు చెప్పాలనుకున్నా. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, గొప్ప రక్షకుడా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. సేవకుడు చెప్పినటువంటి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ని బట్టి కూడా మీకు వందనాలు. ప్రార్థించిన సేవకుల్ని బట్టి వందనాలు ప్రభు. ఈ రాత్రి కాలంలో వర్తమానంలో కూడా తోడైండమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడుతున్న సేవకుడు బట్టివాడు తండ్రి, మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని మనవి చేస్తూ ఉన్నాను నాయన. ప్రతి స్థలములో ప్రతి సమయములో మీరు హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. వాక్యము వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వాక్యమును ఆసక్తి కలిగించు, నిద్రమత్తు రాకుండా చేయండి. శబ్దయంత్రము ద్వారా ఎంత దూరము వినబడుచున్నదో వినుట వలన విశ్వాసము కలుగును. లేఖనముల ప్రకారం అనేకుల హృదయాలలో విశ్వాసమును కలిగించండి. రక్షణ భాగ్యమును స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 103వ కీర్తన దావీదు వ్రాసినటువంటి కీర్తన. సాధారణంగా దావీదు కీర్తనలనే అలవాటు ప్రకారంగా చెప్తా ఉంటాం. అన్ని కీర్తనలు దావీదు రాయలేదు. 150 కీర్తనలు 6 వ్యక్తుల చేత దేవుడు రాయించాడు. అయితే అందరికంటే ఎక్కువ భాగం రాసినటువంటి వ్యక్తి దావీదు. 72 కీర్తనలు రాశాడు. ఇందులో సొలొమోను రాశాడు, మోషే రాశాడు, ఆసాపు రాశాడు, కోరహు కుమార్ రాశారు, ఎజ్రా రాశారు. చాలామంది రచయితలు లేనటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. అయితే యూదా రాజుల కంటే, ఇశ్రాయేలు రాజుల కంటే యెహోవాను ఎక్కువగా స్తుతించిన వ్యక్తి దావీదు. తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. రాత్రి జాములో మంచం మీద పడుకొని తాను గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసిన దగ్గర నుంచి సింహాసనం ఎక్కించేంత వరకు, బాల్యము నుంచి గొప్పవాడై రాజ్యాధికారం వచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉన్నంత వరకు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ప్రాణముతో మాట్లాడిన వ్యక్తులు కొందరున్నారు బైబిల్లో. తన ప్రాణముతో మాట్లాడుకున్న వ్యక్తి దావీదు. తన ప్రాణముతో మాట్లాడుకున్న వ్యక్తి మరియమ్మ. తన ప్రాణముతో మాట్లాడుకున్న వ్యక్తి ధనవంతుడు. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, ప్రార్థనకు రాబాక, మారు మనసు పొందబాక, దేవుడిచ్చిన సొమ్ము మాత్రం తింటా ఉండు, తిరుగుతూ ఉండు. ప్రార్థన ఉండదు, ఉపకారం ఉండదు, కృతజ్ఞత ఉండదు క్రైస్తవులకే కొంతమందికి. కానీ కొందరు మాత్రము దైవ భయము కలిగి, కొందరు మాత్రము దైవుని యొక్క ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. దేవుని కొరకు కొంత ఖర్చు పెడుతూ ఉంటారు. దేవుని ప్రేమను ప్రజలకు పంచుతూ ఉంటారు. అదే కృతజ్ఞతాభావం. దేవుని కొరకు నీకు మేలు చేసిన దేవునికి, స్వస్థపరిచిన దేవునికి, గొప్ప ఉన్నత స్థితిలో నిలవబెట్టిన దేవునికి, వ్యాధి నుంచి, బాధ నుంచి, మరణము నుంచి ఆయుష్కాలం పొడిగించి
కొత్త సంవత్సరాన్ని జీవితంలో అనుగ్రహిస్తూ నడిపిస్తున్నటువంటి దేవునికి ఎంతైనా కొంత ఖర్చు పెట్టి సేవకుల్ని పిలిపించి కృతజ్ఞతా సభ పెడితే పరలోకమందున దేవునికి అది ఎంతో అంగీకారంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. దావీదు అంటాడు, తన ప్రాణముతో చెప్తున్నాడు, ప్రాణమా యెహోవాను సన్నతించు. మరేమంటుంది, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, ఎంగిల్ చేత్తో కాకిని అదిలిబాక, పిల్లికి పిచ్చం పెట్టబాక, ప్రాణమా తిను తాగంటే ఒకడు అన్నాడు, ఓరి వెర్రివాడా, దో ఫూలిష్ అంటున్నాడు దేవుడు, బుద్ధి లేనోడా అని అర్థం. చాలా సంగతులు బైబిల్లో రాయబడింది. అయితే దేవుడు కేవలం క్రైస్తవులకే మేలు చేశాడా? అందరికీ చేశాడా? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి దేవుడు మేలు చేశాడు. కుల భేదము లేకుండా, మత భేదము లేకుండా, భాషా భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా, వర్గ భేదము లేకుండా, రంగు భేదము లేకుండా, విద్యా భేదము లేకుండా, ధన భేదము లేకుండా ప్రపంచంలో ప్రతి వంశానికి, ప్రతి జాతికి, ప్రతి మనిషికి ఆయన మేలు చేశాడు. మంచోళ్ళకు చేశాడు, చెడ్డోళ్ళకు చేశాడు. మరి అన్ని రకాల వర్గముల వారికి మేలు చేసినటువంటి ఏకైక వ్యక్తి దేవుడైనటువంటి యెహోవా. అందుకని బైబిల్ అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి. సాతాను అందరికీ అపకారి, బట్ దేవుడు అందరికీ ఉపకారి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవ కదా. ప్రాణమ మరువకు ప్రభువు ఉపకారముల్, ప్రభువుని స్తుతించుము నిరంతరం. ప్రాణమా ప్రాణమ మరువకు ప్రభువు ఉపకారముల్, ఆయన చేసిన ఉపకారములను అవనిలో ప్రకటించుము అందరికీ. ప్రాణమా నీ దోషములను క్షమించాడుగా, నీ సంకటములన్నీ తొలగించను. ప్రాణమా ప్రాణమ మరువకు ప్రభువు ఉపకారముల్, ప్రభువుని స్తుతించుము నిరంతరం. ప్రాణమా ప్రాణమ మరువకు ప్రభువు ఉపకారముల్. హల్లెలూయా. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఉపకారం అనేది దానికి అర్థం చెప్తా. ఉపకారము 5 అక్షరాలు. ఊ అంటే ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు, కా అంటే కరుణామయుడు, రా అంటే రక్షకుడు, ము అంటే మృత్యుంజయుడు. ఉపకారం అనే పదానికి అర్థం. అయితే ఏం చేశాడు? ప్రపంచానికి చేసిన ఉపకారం ఏంటి? క్రైస్తవులు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి ఆయన చేసిన ఉపకారం ఏంటంటే, నెంబర్ 1, మొదటి మాట చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి వాక్యాన్ని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. బ్రహ్మాండమైనటువంటి విషయాలు అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక 5 సబ్జెక్టులు మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని వాక్యమును గమనిస్తే దేవుడు ప్రపంచానికి, క్రైస్తవులకు మాత్రమే కాకుండా త్రూఅవుట్ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ప్రభువు చేసిన మొట్టమొదటి ఉపకారం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమించటం అనేది చిన్న విషయం కాదు. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడంటే అంతకంటే గొప్ప ఉపకారం ఇంకెవడు చేయగలడు? దానికి అనుబంధమైన మాట యోహాను 3 పదాలు చెప్పాడు. దేవుడు లోకమును
ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? లోకమును ప్రేమించడం ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే నానాజాతి సమితి లోకంలో ఉంటారు. 218 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 7 ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో. 7 ఖండాల్లో తెల్లోళ్ళు, నల్లోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, లావుటోళ్ళు, సనటోళ్ళు, ధనవంతులు, విద్యావంతులు, రకరకాల కులాలు, రకరకాల భాషలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల స్వభావాలు, రకరకాల పాపాలకు బానిసలై దేవుడు లేడని చెప్తున్న నాస్తికులు, ఆస్తికులు, రకరకాల వ్యక్తులు ఉన్న ఈ ప్రపంచాన్ని ప్రేమించడం అంటే మాటలు కాదు. బట్ దేవుడు ప్రేమించాడు. ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రపంచాన్ని ప్రేమించే శక్తి, సత్తా, దమ్ము ఎవరికి లేదు, ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే. హల్లెలూయా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాల్సిన అవసరం ఏంటి? లోకమును అంటే అర్థం ఏంటంటే, లోకం అంటే మట్టి కాదాయి, లోకం అంటే మనుషులే. గురజాడ అప్పారావు చెప్పాడు. గురజాడ అప్పారావు, నేను విజయనగరం వెళ్ళినప్పుడు ఆ కోటకు వెళ్ళా, రాజు కోటకు వెళ్ళా. అప్పారావు గారి బొమ్మ చూసి ఆయన శ్లోకం కింద రాశారు, చదివేనండి దాన్ని. చూసావా? లోకం అంటే మట్టి కాదు, మనుషులంటే సమస్త మానవాళి. దేవుడు నరులను సృష్టించినవాడు, మానవ నిర్మాణకుడు. ప్రపంచంలో పుట్టినోడు, పుట్టబోయేవాడు, చచ్చిపోయినోడు అందరిని పుట్టించింది ఆయన. అందరికీ జన్మనిచ్చింది దేవుడే. ఒకవేళ దేవుడు నీకు తెలియకపోవచ్చు, నీవు నీ ఇష్టం వచ్చిన దేవుని ఆరాధించవచ్చు. ప్రతి మనిషికి జన్మనిచ్చింది ఆయనే. మానవ నిర్మాణకుడు దేవుడే, సృష్టికర్త దేవుడే. ప్రపంచాలు, పంచభూతాలు పతనం అయిపోయినా సరే మనిషి పతనం అవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే లోకము సమస్త మనుషులు దేవుని మనుషులే కాబట్టి ఆయన లోకమును ప్రేమించాడు. ఆయన అందరికీ ఉపకారి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించి. మనలను ప్రేమించను. దేవుని వాక్యం గమనిస్తే 1 యోహాను పత్రిక అంటాడు కదా, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించను కానీ మనం ఆయనను ప్రేమించలేదు. దేవుని ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది కదా. ఆకాశము కంటే ఎత్తులే, ఇలా సముద్రము కంటే లోతులే, ఆ ప్రేమకు పోటీ లేదులే, ఇళ్ళలోన సాటియు లేదులే, యేసుని ప్రేమే లే నా జీవిత ఆధారం. హల్లు చెప్పండి, హల్లెలూయా. ప్రేమించాడు, మనలను ప్రేమించను. దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ, పరమగీతాల షోలమితి దేవుని ప్రేమను ద్రాక్షారసానికి పోల్చింది. పరమగీతం 1:2 చదువు. నోటి ముద్దులతో అతడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా. 4వ వచనం చదువు. నన్ను ఆకర్షించుము, చేర్చుకొనను, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురం. చాలు. దేవుని ప్రేమ మధురమైనది. దేవుని ప్రేమ స్మరింపదగినది. దేవుని ప్రేమ మరణము కంటే బలమైనది. దేవుని ప్రేమ శ్రేష్టమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. లోకంలో ప్రేమ లేనివాడు ఎవడు ఎంత రౌడీకైనా ప్రేమ ఉంటుంది. కానీ లోకంలో ఉన్న మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. మనుషులు ప్రేమించి మోసం చేస్తారు, మనుషులు ప్రేమించి అన్యాయం చేస్తారు, మనుషులు ప్రేమించి కీడు చేస్తాడు, మనుషులు ప్రేమించి హాని చేస్తాడు, మనుషుడు ప్రేమించి ప్రాణం తెస్తాడు, మనిషి ప్రేమించి నష్టపరుస్తాడు. బట్ దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రేమకు సాటి అయింది ప్రపంచంలో మరొకట్లేదు. ఆయన మనలను ప్రేమించను. అది ఆయన చేసిన ఉపకారం. ఉపకారం అంటే ఒక జాతికి 2 జాతులు కాదు, కేవలం ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, వరల్డ్ వైడ్. ప్రపంచంలో సింహాసనం మీద ఉన్న వ్యక్తి మొదలుకొని ప్లాట్ఫారం మీద ఉన్నవాడి వరకు వ్యత్యాసం లేకుండా
సమస్త మానవాళిని ప్రేమించిన దేవుని ప్రేమ గొప్పది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమలో ఎంత గొప్ప మర్మం ఉన్నదో ఈ రాత్రి మనం గ్రహించాలా. ఆయన మనకు చేసిన మొదటి ఉపకారం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. హల్లెలూయా. అల్లు చెప్పండి హల్లెలూయా. మన కుటుంబాలను ప్రేమించాడు ఆయన, మన జీవితాలను ప్రేమించాడు ఆయన, మన గ్రామాన్ని ప్రేమించాడు, మన పేటను ప్రేమించాడు, మన జిల్లాని ప్రేమించాడు, మన రాష్ట్రాన్ని ప్రేమించాడు. మానవ జీవితంలో మానవులు జీవిస్తున్న సర్వ ప్రపంచములను ప్రేమించాడు ఆయన. దేవుని ప్రేమ వర్ణనాతీతమైనది. ప్రేమను గురించి రాశాడు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కొరింథీ పత్రికలో 13 రాస్తాడు. ఈ మూటిలో శ్రేష్టమైనది ప్రేమ నిలుచును అని రాశాడు. ప్రేమ స్టాండర్డ్. మన ప్రేమ గంట గంటకు మారుతూ ఉంటుంది. డబ్బును చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు, మనిషిని చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ఆస్తిని చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు, రంగు చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు, సంపాదన చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళని చూసి ప్రేమించేవాళ్ళు ఉన్నారు. వస్తే ప్రేమిస్తారు, ఇస్తే ప్రేమిస్తారు, పెడితే ప్రేమిస్తారు. ఏమి ఇవ్వకపోయినా, ఏమి చేయకపోయినా ఫ్రీగా ఉచితంగా ప్రేమించే ఏకైక వ్యక్తి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో యేసుక్రీస్తు ఒక్కడే. చప్పట్లు కూడా అందరూ ఒకసారి. అందుకనే మనలను ప్రేమించను. ఆయన చేసిన మొదటి ఉపకారం మనలను ప్రేమించాడు. పక్కన ఇంకో మాట ఉంది, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. తన రక్తము వలన మన పాపములను కడిగివేశాడు, ప్రాణత్యాగం చేశాడు. ప్రాణదాత యేసయ్య. ఆయన జీవదాత, ఆయన ప్రాణదాత, ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడు. దాతలు చాలామంది ఉన్నారు లోకంలో, దానాలు చాలా ఉంది. అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, సత్రదానం, పుత్రదానం, స్థలదానం, పొలదానం, గృహదానం, కన్యాదానం, దానాలు, ధర్మాలు, తపాలు, జపాలు, పూజలు, పునస్కారములు, యాత్రలు, తీర్థయాత్రలు చాలా ఉన్నాయి. కానీ ప్రాణదాత ఒక్కడే, ఇంకెవడు లేడు. ఎవడైనా దానం ఇస్తే వస్త్రం దానం ఇస్తాడు, బియ్యం దానం ఇస్తాడు, డబ్బు దానం ఇస్తాడు, భూమి దానం ఇస్తాడు. కన్యాదాతలు ఉన్నారు చాలామంది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సత్రదాతలు, సత్రదాతలు, పుత్రదాత, ప్రాణదాత దేవుడు ఒక్కడే. అందుకని పరమగీతంలో 7వ అధ్యాయం రాస్తాడు, పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. పుత్రదాత, పుత్రుడు క్రీస్తు అయితే దాత తండ్రి అయిన దేవుడు. పుత్రదాత ఆయన ప్రాణదాతగా మారాడు. మనలను ప్రేమించాడు. రెండవది, మన కొరకు తన రక్తమును చిందించాడు. మన కొరకు ఆఖరి బొట్టు వరకు రక్తమును చిందించాడు. అందుకే 103వ కీర్తన అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. నీ దోషములను క్షమించువాడు ఆయన. యెహోవాను సన్నుతించు నా ప్రాణమా నీవు, యెహోవా దేవుని మరువక యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కొద్దిగా స్పీడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ దోషములను క్షమించువాడు, నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములు తొలగించును. ప్రభు యెహోవాను సన్నుతించు నా ప్రాణమా నీవు, యెహోవా దేవుని మరువక యెహోవాను సన్నుతించు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన మనలను ప్రేమించి తన రక్తము చేత మన పాపములను కడిగివేశాడు. 3 విషయాలు చెప్పండి ఈ సెక్షన్లో. తన రక్తమును మన కొరకు చిందించాడు, రక్త ప్రోక్షణము చేశాడు ఆయన. ఇంత గొప్ప ఉపకారం ప్రపంచంలో ఎవడని చేయగలడా?
చాలామంది ప్రేమించి ప్రాణాలు తీసుకుంటారు. ప్రేమించామని చెప్పి మోసం చేశాడని చెప్పి ప్రాణం తీసుకుంటారు. వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. ప్రతి మనిషి బ్లడ్లో, ప్రతి మనిషి రక్తములో పాపం ఉన్నదే. పాపి యొక్క రక్తము పాపి యొక్క పాపాన్ని క్షమించలే. ఎందుకంటే ప్రపంచంలో మనిషి అన్న ప్రతి వాడిలో రక్తం ఉంటుంది. రక్తం ఉన్న ప్రతి మనిషిలో పాపం ఉంటుంది. చూడండి, మనిషి బ్లడ్లో 287 పాపాలు ఉన్నాయి. అవన్నీ రాసి పెట్టాను నేను. ఇన్ని పాపాలు ఉన్నవాడికి పరిశుద్ధత ఎలా వస్తుంది? ఏ మనిషి తన పాపాన్ని తాను క్షమించుకోలేడు, మరొకరు పాపాన్ని క్షమించలేడు. సాతాను పాప క్షమాపణ ఇవ్వలేడు. పాపిని నాశనం చేసి నరకానికి తీసుకెళ్ళటమే వాడి ప్లాన్. ఇంకా వాడి దగ్గర పాప క్షమాపణ ఎందుకు ఉంటుంది? పాపములు క్షమించుటకు భూమి మీద ఎవ్వడికి అధికారం లేదు. ఒక్క క్రీస్తు ప్రభువుకి మాత్రమే పాపములు క్షమించుటకు అధికారం ఉన్నదని మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం స్పష్టంగా చెప్పాడు. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండి అన్నాడు. దేవుడు మన పాపములను పరిహరించడానికి ఆయన తన రక్తమును చిందించాడు. దేవుని యొక్క రక్తం బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రికలో 1:18 రాశాడు కొన్ని మాటలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఒక బ్రహ్మాండమైన మాట, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. అదే అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఈ క్వాలిటీస్ మనిషి బ్లడ్లో ఉండవు. చెప్పానుగా 287 పాపాలని మనిషి రక్తంలో. ఒక ఆయన అన్నాడు పైన పర్సనాలిటీ లోన మున్సిపాలిటీ అని చెప్పాడు మొత్తం. అందువలన ఇన్ని పాపాలున్న బ్లడ్ పాప క్షమాపణ చేయటానికి పనికిరాదు. దేవుని వాక్యం గమనిస్తే రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ పత్రికలో చెప్పాడు. కానీ 10వ అధ్యాయంలో అంటాడు, ఎడ్ల రక్తము మేకల రక్తము పాపములను తీసివేట అసాధ్యం అని చెప్తాడు. మరి ఎవరి రక్తం కావాలంటే గొర్రెపిల్ల రక్తం. యేసయ్యకు 252 బిరుదులు ఉన్నాయి బైబిల్లో. అన్ని బిరుదులు ఉన్నవాడు ప్రపంచంలో ఎవడు లేడు. అందులో గొర్రెపిల్ల అనేది ఒక టైటిల్. బైబిల్లో గొర్రెపిల్ల అనే భాగంలో 7 టైటిల్స్ ఉన్నాయి యేసయ్యకి. కానీ ఒక్క ప్రకటన గ్రంథంలో మాత్రమే గొర్రెపిల్ల అనే మాట 32 సార్లు రాయబడింది. 32 సార్లలో 2 పర్యాయములు సాతానుకు ఉపయోగించబడ్డవి. 30 అంశాలు యేసుక్రీస్తు గొర్రెపిల్ల అని రాయబడింది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, బట్ యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహం. అంటే పాపికి గొర్రెపిల్ల రక్షకుడు, నమ్మనవాడికి సింహం చీల్చివేస్తాడు. 2 సందర్భాలు ప్రకటన 5వ అధ్యాయంలో 2 ఒకే వచనం వచ్చి ఆయన గొర్రెపిల్ల సింహము వంటి వాడు. ఈ రోజున మనం గమనిస్తే ఆయన 2000 సంవత్సరాల క్రితం రక్తమాంసములు కలిగిన వాడిగా జన్మించాడు. ప్రపంచం మొత్తానికి సమస్త మానవాళికి పాపం ఉంది కాబట్టి, జన్మ పాపం కర్మ పాపం ఉంది కాబట్టి, జన్మ కర్మ పాపాలను పరిహరించటానికి తన రక్తమును చిందించాడు ఆయన. యేసు ప్రభు రక్తము అమూల్యమైంది, దానికి మించింది లేదు కదా. యేసు ప్రభువు రక్తమెంత శుద్ధమైనది, ఎంతటి పాప మరకైన కడిగి వేయును. యేసు ప్రభువు రక్తమెంతో శుద్ధమైనది, ఎంతటి పాప మరకైన కడిగి వేయును. ఎంత పాపినైనా యేసు చెంతకు చేర్చు, తన రక్తములో కడిగి పాప శాపము తీర్చు. యేసు రక్తము ఎంతో మధురం, అతి పాపిని శుద్ధీకరించు అమృత మధురం, అమృత మధురం. హల్లెలూయా. ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కాచి ఏం మిగిల్చుకోలేదు ఆయన.
దాని అంతర్భావం ఏంటో తెలుసా? ఆయన శరీరములో ఒక్క బొట్టు కూడా రక్తము మిగలలేదు. అంటే అర్థం ఏంటంటే టాప్ టు బాటం, కింద నుంచి పైకి, అరకాలు మొదలుకొని నడునెత్తి వరకు స్వస్థత కొంచెమైనా ఎవరికి లేదు? మనకు లేదు. యెషయా గ్రంథం అరకాలు మొదలు నడితే స్వస్థత కొంచెమైనా లేదు. అందుకనే అరకాలు మొదలుకొని నడియతంటే వరల్డ్ వైడ్ అని అర్థం, ప్రపంచవ్యాప్త మొత్తం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషి రక్షణ పొందాలని ఏమాత్రం కూడా తన బాడీలో రక్తం ఒక్క చుక్క కూడా మిగలకుండా పూర్తిగా తన రక్తమును చిందించాడు, తన రక్తమును కార్చాడు. ఆయన యేసు ప్రభువును సిలువ వేసిన రోజు పస్కా పండుగ రోజు యాజకుడు వదకు తేబడిన గొర్రె పిల్లను నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. 7 మాటలు పలికాడు యేసయ్య. పెద్ద కేక వేసి ఆత్మను తండ్రికి అప్పగించాడు. భూకంపము కలిగెను, బండలు బద్దలుగా పగిలిపోయినవి. పట్టపగలే మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఒక పెద్ద తుఫాను, భయంకరమైన శబ్దం ఎలా వస్తుందో అలా శబ్దం వచ్చేటప్పటికి యాజకుని చేతుల కత్తి కింద పడిపోయింది. వదక తేబడిన గొర్రెపిల్ల పారిపోయింది. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల సిలువలో వధింపబడింది. హల్లెలూయా. ఈ రోజున నీవు ఇంత క్షేమంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నావంటే ఆయన కార్చిన రక్తమే దానికి ప్రతిఫలం. ఈ రోజున తన రక్తము చేత మన పాపములు కడిగి వేశాడు. యేసు చనిపోయిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్ళాడు గవర్నర్. అప్పుడు గవర్నర్ పిలాతు, అరిమత్తయి యోసేపు. పిలాతు దగ్గరికి వెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. 12 మంది శిష్యులు ఎక్కడొక్కడ వెళ్ళిపోయారు. ఒక్క యోహాను, యేసు తల్లి మాత్రం అక్కడ ఉండడానికి ఎవరు లేరు. కానీ ఆయన దేహమును కిందకు దించాలి, సమాధి చేయాలి. ఎవరు చేస్తారు ఈ పని? అరిమత్తయి యోసేపుకు సన్హెద్రి సభలో మెంబర్షిప్ ఉన్న వ్యక్తి కాబట్టి డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. గవర్నర్ చూచి హానర్గా గౌరవంతో, ఏంటి బ్రదర్, ఏంటి వచ్చావు, రకమని. ఏం లేదు, నాకు యేసు దేహము కావాలి, ఇచ్చేసేయ్ అన్నాడు. అంటే పిలాతు అన్నాడు, యేసు అప్పుడే చనిపోయాడా? ఆశ్చర్యం వేసింది. అలా ఆశ్చర్యం ఎందుకు వేసింది తెలుసా? అప్పటికి కొన్ని వందల వేల మందిని సిలువ వేసి చంపిన చరిత్ర ఉంది అక్కడ. ఎవడైనా సరే సాయంత్రం 5 గంటల వరకు చావకుండా ఉంటే చంపేసి పారేసేవాళ్ళు. కానీ ఒక మనిషి చంపకుండానే తన ప్రాణము తాను పెట్టి స్వయంగా చనిపోయిన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. అందుకనే పిలాతుకు ఆశ్చర్యం వేసి యేసు అప్పుడే చనిపోయాడా అన్నాడు. వెంటనే పర్మిషన్ పొమ్మన్నాడు. కానీ పిలాతు అన్నాడు, ఒక సైనికుని పంపించారు. వాడు గుడ్డి కన్ను గలవాడు. వాడు వచ్చి ఏం చేశాడంటే గుర్ర మీద కూర్చొని గుడ్డి కన్నుతో చూసి తన బల్లెము తీసుకొని యేసు ప్రక్కలో పొడిచాడు. చనిపోయిన తరువాత ఇక పొడవటానికి వీల్లేదు, పొడవకూడదు, రూల్ అసలు చట్టం ఒప్పుకోదు. కానీ చనిపోయాడో లేదో డౌట్. పొడవాలి అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చకుండా చెయ్యాలని సాతాను వాడి గుండెల్లో దూరి పొడిచేటట్టు ప్రేరేపించాడు. మొత్తం మీద పొడిచాడు వాడు. అదేమైందంటే 2 ఎముకలకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాపులో దూరి బల్లెం లోపలికి ఎక్కడో అడుగున కొంచెం నీరు రక్తము మిగిలి ఉన్నది. ఆ స్పీడ్గా పొడిచినందువలన ఆ రక్తము చింది ఆ పొడిచిన వాడి కంటి మీద పడింది. వాడి కన్ను అక్కడే తెరవబడింది. హల్లెలూయా. వాడు చూచి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన ఎముకల్లో ఒకటైనా. కనుక ఆ బొట్టు ఎంత ఎందుకు చెప్పానంటే ఆఖరి బొట్టు అదే, అది కూడా కార్చాడు ఆయన. ప్రపంచానికి మధ్యస్థలం యెరూషలేము. యెరూషలేము ఉత్తరము, దక్షిణము, తూర్పు భాగాలకు మధ్య ప్లేస్ అది. అక్కడే యేసుక్రీస్తు ఆఖరి బొట్టు వరకు తన రక్తమంతా నేల మీద ఒలికించాడు ఆయన. ధర్మశాస్త్ర చట్టం ఏం చెప్తుందంటే రక్తము నేల మీద ఒలికించాలా. చాలామంది పశువుల రక్తాన్ని వండుకొని తింటారు, తప్పు, శాపం అది. నల్ల అంటారు, రక్తాన్ని వండుకొని తింటారు, చాలా శాపం అది. దాన్ని తినకూడదు. ఒకవేళ ఎవరు తింటే మానేసేయండి ఈరోజే. దాన్ని నేల ఒలికించాలి. ఎందుకంటే బ్లడ్ ఈజ్ లైఫ్, రక్తమే ప్రాణం. దేవుడు తన ప్రాణాన్ని నేల ఒలికించాడు. అలా నేల ఒలికించిన రహస్యం ఏంటంటే ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి పాపము గొల్గొతా కొండ మీదకి వచ్చి 4000 సంవత్సరాల తర్వాత భూమి మొత్తం ఆవరించినటువంటి
ప్రభావాన్ని తన రక్త ప్రభావము చేత ఒక్కరోజే చంపేశాడు పాపాన్ని. దేవుడు పాప పరిహారము చేసిన దినము ఆయన చేసిన ఉపకారం అది గొప్పది. ఆయన తన రక్తము చేత మన పాపములను కడిగి క్షమించాడు. అందుకే 130 కీర్తనలో దావీదు అంటాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. 3వ పాయింట్ చెప్తాను. ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే ఆయన మనలను విడిపించెను. కడిగాడు, విడిపించాడు. అది 3వ ఉపకారం. అంటే అర్థం ఏంటంటే న్యూ బర్త్, కొత్త జన్మనిచ్చాడు మనకి. కొత్త జన్మ, పాపిష్టి జన్మలో నుండి కొత్త జన్మనిచ్చాడు. ఇవాళ హ్యాపీ బర్త్డే చేసుకుంటున్న కుమార్తెకి హ్యాపీ బర్త్డే టు యూ. కానీ మన క్రైస్తవ్యానికి మొత్తానికి హ్యాపీ బర్త్డే ఇచ్చాడు యేసయ్య. మనమందరము కొత్త జన్మ జన్మించినటువంటి దేవుని పిల్లల మన. హల్లెలూయా. అక్షరమునకు పుట్టినవాడు అక్షరార్థమైన వాడు, ఆత్మకు పుట్టినవాడు ఆత్మ సంబంధమైన వాక్య బీజమునకు పుట్టినవాడు ఆత్మ సంబంధి. స్పిరిచువల్ బర్త్డే ఫిజికల్ బర్త్డే కంటే, శారీర సంబంధమైన బర్త్డే కంటే ఆత్మ సంబంధమైన బర్త్డే చాలా గొప్పది. హల్లు చెప్పండి. శారీర సంబంధమైన వివాహము కంటే ఆత్మ సంబంధమైన వివాహము గొప్పది. ప్రధానం చేసి వెళ్ళిపోయి ఇంకా డేట్ పెట్టలే యేసయ్య. మనందరికీ ఒక పెళ్ళి ఉంది ఒకరోజు, అది మధ్యాకాశంలో జరిగిద్ది. అది గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం, ఇంకా రాలేదు. దేవుడు చేసిన 3వ ఉపకారం ఏంటంటే ఆయన మనలను విడిపించను, అంటే మనలను క్షమించను, రక్షించను, మనకి కొత్త జన్మని ప్రసాదించాడు. 3 ఉపకారాలు చెప్పాను. 1 ప్రేమించాడు, 2వది ప్రాణం పెట్టాడు, 3వది రక్షించాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ప్రతి మనిషికి 3 సిద్ధం చేశాడు. కనుక నీవు చేయాల్సింది ఏంటంటే మారు మనస్సు పొందాలి. మనస్సు మార్చుకో. మతం మార్చుకోమని బైబిల్ చెప్పలా. మతానికి బైబిల్కి సంబంధం లేదు. పరిశుద్ధ గ్రంథం మత గ్రంథం కాదు. క్రైస్తవులు మతస్థులు కాదు, గుర్తుపెట్టుకోవాలా. క్రైస్తవ మతం అని భారతీయులు పుట్టించారు, బైబిల్లో లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనేది కానీ మత గ్రంథం అని వీళ్ళు పుట్టించారు. మత గ్రంథం అని బైబిల్ ఎక్కడా లేదు. మతాలు ఉన్నవి, గ్రంథాలు ఉన్నవి, కానీ పరిశుద్ధ గ్రంథం ప్రపంచానికి దేవుడిచ్చిన రక్షణ భాగ్యం. అది కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ నిబంధన. ప్రపంచానికి దేవుడిచ్చిన ఒక ప్రమాణం బైబిల్ గ్రంథం. పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే బీసీ ఏడి, గతించిన కాలం, జరుగుతున్న కాలం. మరొక మర్మం ఏంటంటే త్రికాల విషయాలు ఒక్క బైబిల్లోనే దొరుకుతాయి, ఇంకేడ దొరకవు నీకు. త్రికాలం అంటే జరిగిపోయిన, జరుగుతున్న, వర్తమాన, భూత, భవిష్యత్ కాల సంగతులు. సృష్టి మర్మం, సృష్టి పతనం బైబిల్ చదివితే తెలుస్తుంది. ఇంకా ఏ గ్రంథం చదివినా ఇంకేమేమి ఉంటాయి, కానీ సృష్టిని కూర్చిన విషయాలు అందులో ఉండవు. ఒకవేళ ఉన్నాయంటే కాపీ టు బైబిల్, కాపీ కొట్టి చదివి దీన్ని కాపీ కొట్టి కొత్త గ్రంథం రాసుకొని వాళ్ళు పేరు పొందారు. దేవుని నామాన్ని డమ్మీ చేశారు, సైతాన్ చేసే పని అది. అందువల్ల ఈ రాత్రి గమనించినట్లయితే ఆయన మనలను విడిపించను, ఆయన మనలను విడిపించాడు, లోకము నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు, సాతాను కట్ల నుండి విడిపించాడు, బంధకముల నుంచి విడిపించాడు, పాతాళపు చెర నుండి విడిపించాడు ఆయన. కనుక ఈ మేలులు ప్రపంచంలో ఎవడు చేయలేడు. నా ప్రాణమా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటంగా పెట్టాడు. దావీదు అంటున్నాడు అదన్నా, దయా దాక్షిణ్య పూర్ణుడే యెహోవా దీర్ఘశాంతుడుగా, దయా దాక్షిణ్య పూర్ణుడే యెహోవా దీర్ఘశాంతుడుగా, కృపా సమృద్ధి గలవాడాయనే, కృపా సమృద్ధి గలవాడాయనే, కనికరము గల రక్షకుడని ప్రభు యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా నీవు యెహోవా దేవుని మరువక యెహోవాను సన్నుతించు. హల్లెలూయా. మనల్ని విడిపించను, ఆయనకు మహిమయు ఘనతయు
కలుగును గాక ఆమెన్. ఆ 3 పాయింట్లు ఆమెన్ చెప్పాడు ఒక సెక్షన్ ముగించి. ఇప్పుడు రెండో సెక్షన్లో 2 పాయింట్లు చదువు. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఇది 4వ పాయింట్. ఎంత గొప్ప మాట అంటే, ఆయన చేసిన ఉపకారాలు 4వది ఏంటంటే, మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. అంటే యేసుక్రీస్తు రాకముందు మనకు రాజ్యం అంటూ ఏమి లేదు. రాజ్యం అంటూ ఏమి లేదు మనకి. ఇంకో విషయం చెప్తాను నీకు. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు పరలోక రాజ్యం భూమి మీద లేదు. 4000 సంవత్సరాలు పరలోక రాజ్యం అనే సబ్జెక్టే 39 గ్రంథాలు ఎక్కడా లేదు. ఒక్క దానియేలు మాత్రం అంతములేని రాజ్యం అని ప్రస్తావించి ప్రవచించాడు. అది క్రీస్తు యొక్క మొదటి రాకడను గూర్చిన ప్రవచనం అన్నమాట. ఇకపోతే 27 పుస్తకాలు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో రాజ్య ప్రస్తాపన తీసుకొచ్చాడు. యోహాను చెప్తున్నా పరలోక రాజ్యము సమీపం. అంతకుముందు లేదు. అంతకుముందు బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, పార్శిక రాజ్యం, గ్రీకు రాజ్యం, రోమా రాజ్యం, ప్రజారాజ్యం ఉంది. పరలోక రాజ్యం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం వచ్చింది. పరలోక రాజ్యం అనే ప్రస్తావన కొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి మాట. 156 సార్లు ఉంది పరలోకం అనే మాట. పరలోక రాజ్యం, పరలోక పట్నం వేరు, పరలోక రాజ్యం వేరు. ఈ రాజ్యములన్నీ కూడా అంతరించిపోతాయి. పేతురు 2వ పత్రిక 3:10 చెప్పాడు, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో యేసుక్రీస్తు ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చినప్పుడు 218 దేశాలు మొత్తం తగలబెట్టేస్తాడు. భూమి దాని మీద ఉన్న కృత్యాలు మొత్తం తగబడిపోతాయి. మరి భక్తుల సంగతి ఏంటంటే, అందుకే రాజ్యాన్ని సపరేట్ చేశాడు. తన భక్తులందరినీ రాజ్య వారసులుగా చేశాడు. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. ఇప్పుడు మనము ఈ రాజ్య సంబంధులము. చెప్పండి, అవునా కాదా? డౌట్లో ఉన్నారు మీరు. మనము ఈ రాజ్య సంబంధులము కాదు. యేసుప్రభు చెప్పాడు, మీరు లోకములో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కారు. మనం ఎవరు మరి? దేవుని సంబంధం. నేను చెప్పిన ప్రతి మాటకి సంబంధం అని చెప్పండి. మనము దేవుని, అందరు చెప్పాలి, మనము దేవుని, మనము పరలోక రాజ్య, మనము వెలుగు, మనము ఆత్మ, మనము సాతాను. ఈయన ఆలోచించుకొని చెబుతున్నాడు. చూడండి, మనలను రాజ్యముగా చేసాం. అంతకుముందు రాజ్యం లేదు మనకి మన బయోడేటా మొత్తం ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో రాశాడు 12వ వచనం నుంచి. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. యూదా రాజ్యం వేరు, ఇశ్రాయేలు రాజ్యం వేరు. యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలు రాజ్యం వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. మా రాజ్యం మాకు కావాలని చెప్పి అడిగారు. వాళ్ళ ఇంటిని దేవుడు వాళ్లకు విడిచిపెట్టను, నా విశ్రాంతులనికి రాక ఉందిగా కానీ ప్రమాణం చేశాడు. సాక్షాత్తుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు మాకు అక్కర్లేదని చెప్పేశారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని రాశాడు. ఈరోజున అన్యజనులుగా జీవిస్తున్న మనకి దేవుని రాజ్య సంబంధులుగా జీవించే అవకాశాన్ని మనకిచ్చాడు. హల్లు చెప్పండి, హల్లెలూయా. ఇంత మేలు ఎవడైనా చేయగలడా? ఇప్పుడు మనకు ఆధార్ కార్డు కావాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి వాడికి బర్త్డే సర్టిఫికేట్ కావాలా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, క్యాష్ సర్టిఫికేట్ కావాలా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా. ఈ 3 వచ్చాక ఎంటుకలు కూడా ఊడిపోతాయి. ఎందుకంటే 100 సార్లు జరగాలి ఆఫీస్ చుట్టూ. ఇట్ అంటాడు, ఎంతో కొంత తీయాలా. లంచగొండి రాజ్యాలు అయిపోయినాయి. చిన్నదానికి లంచమే, పెద్దదానికి లంచమే. ఎక్కడికి వెళ్ళినా కానీ లంచం అంటే ఊరుకోరు. లంచం నేరం అని పెద్ద అక్షరాలు రాశారు ఆ మార్కెట్ కాడ. మరి ఏంటంటే గిఫ్ట్. చూడండి, ప్రతి చిన్న సంతకానికి కూడా పరిహారాన్ని ఆశించే వ్యక్తులు ప్రజలకు న్యాయం చేయలేరు. కానీ రక్షణకు నో ఫీజ్. మారు మనసు పొందితే నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా. బాప్తీసం తీసుకుంటే నువ్వేం డబ్బు చెల్లించాల్సిన అవసరంలా. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్రీన్ కార్డ్, పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఏ కార్డు లేకపోయినా బతుకుతాం. రక్షణ కార్డు, రక్షణ ముద్ర లేకపోతే చచ్చిపోతాం. యు మస్ట్ బోర్న్ బి అగైన్. తప్పకుండా తిరిగి జన్మించాలి.
నువ్వు తప్పకుండా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం దిగితే మతంలో గోతులు దిగటం కాదు. బాప్తీసం అనేది యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాడు క్రైస్తవుడు. నేను మళ్ళా చెప్తున్నా, ఎస్సీలు బీసీలు క్రిస్టియన్స్ కాదు, అది మనుషులు నిర్ణయించినటువంటి పరిపాలన చేయటానికి మనుషులు నియమించిన వర్గీకరణ అంతే. ఎస్సీలు బీసీలు క్రిస్టియన్స్ కాదు. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తును నమ్మినవాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు నమ్మినవాడే క్రైస్తవుడు. మూర్తి గారు నేను చాలా సభల్లో మాట్లాడాను. మూర్తి గారు బ్రాహ్మణుడు. మూర్తి గారిని ఎస్సీలు చేరుద్దామా? ఏమయ్య గారు? ఆయన క్రిస్టియన్, ఒరిజినల్ క్రిస్టియన్ కదండి. దేవుని వాక్యం ఆ రోజున ఆ పద్ధతిలో ఇండియా దేశం మొత్తం మీద చాలామంది క్రైస్తవులు, అగ్రగణ్యులైన వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడ్డారు కదా. సాధు సుందర సింగు సత్యవేదంబునో చించి కాల్చియు క్రీస్తు శిష్యుడయ్యే. భక్త సింగు నాడు బైబిలును ద్వేషించి శక్తి కలిగిన క్రీస్తు భక్తుడయ్యే. పుడమి పండిత పురుషోత్తముడు కూడా పఠించి గ్రంథంబు ప్రభుని గొల్చే. రామ భక్తుండైన నాగిరెట్టియు నాడు దర్శించి క్రీస్తుని దాసుడయ్యే. క్రీస్తుని అందరూ ద్వేషించిన వాస్తవముగను తెలుసుకున్నారు ఆయనే దేవుడంచు. మోసపోనేల మిత్రమా మోక్షముందా, క్రీస్తే మార్గంబు సత్యంబు విశ్వసించి. క్రైస్తవుడు అంటే అన్ని కులాలను వదిలెట్టి క్రీస్తులోకి వచ్చిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు కులం లేదు, మతం ఉండదు. అది ఒరిజినల్ క్రిస్టియన్ అనమాట. క్రైస్తవులకు విలువ తెలిసిన వాళ్ళు 50 years బ్యాక్ ఉన్నారు. వాళ్ళు 50 years బ్యాక్ అంటే నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు. వీళ్ళకి క్రిస్టియన్ విలువ తెలుసు. క్రిస్టియన్స్ అంటే వాళ్ళ దృష్టిలో రాజకుమారులు, రాజకుమార్తెలు. మనం సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని పెట్టుకుంటే మనకు కాలేజీ రాదు, స్కాలర్షిప్ రాదు, సీటు కూడా రాదు. ఎందుకని? క్రైస్తవులు అంటే అంత మంట ఎందుకు అంటే అంతర్భావం ఏంటో తెలుసా? క్రైస్తవులు అంటే రాజకుమారులు. రాజకుమారుడే కాలేజీ పెడతాడు, వాడి కాలేజీలో సీట్ ఎందుకు? కానీ ఇప్పుడున్న క్రైస్తవులకు అంత సరుకు లేదని వాళ్ళకి తెలియదు. ఇప్పుడంతా సరుకు లేని క్రైస్తవులు అటు ఉంటారు. యేసుప్రభులో సగం, సైతాన్లో సగం కదా. యేసునందు సగము మరి వేరుగాను సగము, యేసునందు సగము మరి వేరుగాను సగము. జీవితం అంతా సగం సగం సరి సగము. ప్రైరు హాలులో సగము మరి సినిమా హాలులో సగము. ప్రైరు హాలులో సగము మరి సినిమా హాలులో సగము. భక్తికి సగము, ముక్తికి సగము. జీవితం అంతా సగం సగం సరి సగం. మా సమర్పణరావు గారి సంఘం అట్ట కాదు, నిప్పు. గట్టిగా చెప్పండి, నిప్పు. నిప్పు అంటే తప్పు లేదని అర్థం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి, మా చిన్నాయనగారి టైం నుంచి చూస్తున్నాను కాబట్టి వాక్యం ఉన్నది. డినామినేషన్ అందరికీ ఉంటాయి. డినామినేషన్లు పరలోకానికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి. అడ్రస్ కోసమే డినామినేషన్. బట్ మనందరము క్రీస్తు రక్తములో కడగబడి ఉండాలి, క్రీస్తు రక్తములో విమోచింపబడి రాజ్య సంబంధులై ఉండాలి. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, అనేకులు ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, తూర్పు నుంచి, పడవ నుండి పరలోక రాజ్యములో అబ్రహామును ఆనుకుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపల ఉందరు. రాజ్య సంబంధం అంటే అప్పుడు ప్రభువు చెప్పిన సందర్భం రాజ్య సంబంధం అంటే ఇశ్రాయేలు యూదులు అన్నమాట. ఈ రోజున నామకార్థ క్రైస్తవులు చాలామంది బయట ఉంటారు. క్రైస్తవులలో ఒరిజినల్ క్రిస్టియన్స్ కావాలి. మనలను తన రాజ్యముగా చేశాను. హల్లెలూయా చెప్పండి. ఇంతకుముందు మనకి అడ్రస్ లేదు, ఇప్పుడు అడ్రస్ వచ్చింది. వెనకటి కాలంలో కూడా అడ్రస్ లేకుండా మెడ్రాస్ పోయాడంట. ఇంకా తిరిగి రాడు ఆడిక. మనకి అడ్రస్ ఉంది, ఎక్కడికి పోయినా రిటర్న్ వచ్చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ పాయింట్ చెప్తున్నాను. మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిన. వీఆర్ నాట్ ఈ లెవిటికల్స్. మనం లేవీలం కాదు. మరి యాజకులు ఎట్టమయ్యాము? పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారము లేవి గోత్రాన్ని 12 గోత్రాల నుంచి సపరేట్ చేసి, వాడికి ఇల్లు ఉండకూడదు, వాకిలు ఉండకూడదు, మందిరమే వాడి ఆస్తి. అందుకని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల, స్థలాలు ఇవ్వలేదు. తర్వాత గోత్రానికి గోత్రం నుంచి విడదీసి వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం మనం. అట్టగైతే
అలాగ ఉంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా లేవీలే సేవ చేయాలి. బట్ యేసుక్రీస్తు మెల్కీషెదెకు యొక్క క్రమమును తెచ్చిపెట్టాడు కాబట్టి పరలోకము నుండి యాజకత్వాన్ని తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు లేవి గోత్రికుడు కాదు, మరి యాజకుడు అయ్యాడు. యేసుక్రీస్తు యోధా గోత్రములకు చెందినవాడు. యేసుక్రీస్తు సర్వాధికారము కలిగినవాడు కాబట్టి గోత్రమే యాజకత్వం చేయాలని రూల్ లేకుండా కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సమస్త జనులను యాజకులనుగా చేసే గొప్ప కృప పరలోకము నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనల్ని యాజకులుగా చేశాడు, పాస్టర్లుగా చేశాడు, పాస్టరమ్మలుగా చేశాడు. ఈ రోజున బల్ల గుద్ది దేవుని వాక్యం ప్రకటించే అధికారం స్త్రీలకు ఇచ్చాడు, పురుషులకు ఇచ్చాడు. పాట పాడే హక్కు ఇచ్చాడు, వాయిద్యాలు వాయించే హక్కు ఇచ్చాడు. సువార్తలో 7 భాగాలు బైబిల్లో. ఇంత గొప్ప రక్షణ దానిలో 7 సబ్జెక్టులు ఉన్నాయి బైబిల్లో. దేవుని వాక్యం గమనిస్తే ఆయన మనల్ని యాజకులనుగా చేశాను, దేవుని సేవకులంగా పిలువబడే భాగ్యం ఇచ్చాడు. కనుక ప్రియులారా, యాజకుడు యాజకుడుగానే ఉండాలి, సేవకుడు సేవకుడుగానే ఉండాలి, పాస్టర్గానే ఉండాలి, మాస్టర్గానే ఉండాలి. చూడండి, తల్లకిందులుగా కూడా పాస్టర్ అవ్వచ్చు, బట్ పాస్టర్ మాస్టర్ అవ్వకూడదు. పాస్టర్ కాకూడదు. ఏదన్నా ఒకటే ఉండాలి. నేను గట్టిగా విమర్శిస్తానని ఎవరు బాధపడనక్కర్లేదు. ఉద్యోగం చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, అది తింటున్నావు, ఇది తింటున్నావు, గవర్నమెంట్ సొమ్ము తింటున్నావు, దేవుడు సొమ్ము తింటున్నావు, 14 స్థలాలు కొంటావు, 20 కొంటావు, నీకేం ఖర్చు లేదుగా. కుటుంబ సమేతంగా దేవుని మీద ఆనుకొని విశ్వాసంతో బ్రతికేవాడు ఒక సంఘాన్ని కట్టాలి. బిల్డింగులు పరలోకానికి వెళ్ళావు. 15,000 మంది 20,000 మంది కూర్చున్న షెడ్లు ఇక్కడే ఉంటాయి. బట్ సంఘం అంటే మనుషులు, జీవమగల దేవుని పిల్లలే సంఘం అంటే. వాళ్ళు వెళ్తారు పైకి. హల్లెలూయా. అందువలన మనలను యాజకులనుగా చేసను. 5 విషయాలు చెప్పాను, ఇంకో 2 చెప్పి ముగించేస్తాను. నా సబ్జెక్టు 7. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువు. 9వ వచనం చదువు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు. ఎన్ని డిగ్రీలు ఇచ్చాడా ఇక్కడ, ఇన్ని మేలు చేశాడంటే మనకి. దేవుని వాక్యం గమనిస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము 1 ఏర్పరచబడిన. అంతకుముందు మనకు అడ్రస్ లేదు, వంశం లేదు. ఇప్పుడు మనకు వంశం ఇచ్చాడు, అడ్రస్ ఇచ్చాడు. మనది క్రీస్తు వంశం, మనది యాజక వంశం. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు వంశం. మనది ఏ కులం? యాజకులం. ఇంకో మాట చెప్పండి, మనది ఏ కులం? బోధకులం. బాధకులం మాత్రం బాధకులుగా ఉండబాకండి, బోధకులుగా ఉండండి, యాజకులుగా ఉండండి. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశము అంటే అంతకుముందు మనల్ని వదిలేశారు. మనం పరజనులము, వాగ్దానము లేదు, నిబంధన లేదు, నిర్దేవుళ్ళము, దేవునికి దూరస్తులముగా ఉంటుంది. ఎఫెసీయులు 2:18 చదవనక్కర్లేదు. బట్ ఇప్పుడు మనల్ని ఏర్పరచబడిన వంశంలో తీసుకొచ్చాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక. ఇంతకుముందు నిన్ను చూసి ఎవడు కూడా విష్ చేయడు. ఈరోజు నువ్వు బైబిల్ పెట్టుకుని వెళ్తుంటే ఎంత గొప్పడు కూడా నమస్తే సార్ అంటాడు. పాస్టర్ గారు నమస్తే అండి. పాస్టర్కున్న విలువ, ఒక పాస్టర్కున్న విలువ సీఎంకు లేదు, పిఎంకు కూడా లేదు. పాస్టర్ ఒక పిఎం పక్కన ఉన్న బైబిల్ ఉంటుంది కాబట్టి పాస్టర్ గారు నమస్తే అండి. ఇంత మేలు ఎవడైనా చేయగలడా? అదండి, మన పాపముల నుండి మనల్ని దూరము చేసి మనల్ని ఏర్పరచబడిన వంశముగా చేశాడు. అదే పడమటికి తూర్పెంతో దూరము మన పాపంబులకు, పడమటికి తూర్పెంతో దూరము మన పాపంబులకు, మనకు నంత దూర
దూరము చేసి మనకునంత దూరము చేసి మనలా ప్రేమించుచున్నాడని ప్రభు యెహోవాను సన్నుతించు. నా ప్రాణమా నీవు యెహోవా దేవుని మరువక యెహోవాను సన్నుతించు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. యాజకులు ఇందాక చెప్పా, రాజవంశంలో తీసుకొచ్చాడు. మనం రాజవంశస్థులం. ఏ వంశస్థులం? రాజవంశస్థులం. మనము భూ సంబంధమైన ఏ దేశానికి చెందిన వారము? మనము పరసంబంధులము. అందుకే 90వ కీర్తన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం. మమ్మల్ని మంటితో చేశావు, మళ్ళీ మంటిని అప్పగించి తిరిగి రమ్మని సెలవిచ్చి అక్కడికి వెళ్ళేవాడు. మనలని యాజకులుగాను రాజులుగా చేసను. తర్వాత పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలు. 7 చెప్పా. ఇందులో 4 ఇచ్చాడు, ఒక్కొక్కటి 2 వేసుకోవాలి. అంటే యాజకులు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. పరిశుద్ధ జనముగాను. పరిశుద్ధ జనము ఏ జనం? యెషయా ముందరాజ్యంలో తిడుతున్నాడు, పాపిష్టి జనం అని. ఏ జనం? ఇప్పుడు పాపిష్టి జనం కాదు మనం. ఏ జనం? పరిశుద్ధ జనం, యాజక వంశం, పరిశుద్ధ జనం. దేవునికి పరిశుద్ధులుగా చేశాను, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాను. దేవుని సొత్తైన ప్రజలు. అది పాయింట్, లాస్ట్ పాయింట్. ఇప్పుడు నీవు సైతాను సొత్తు కాదు, దేవుని సొత్తు. మనము దేవుని ఆస్తి. దేవుని ఆస్తి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళే ముందు 12 మంది ఆయన ఆస్తి. తర్వాత పేతురు ప్రసంగానికి ఈ ఆస్తిలో 3000 పాయింట్లు జాయిన్ అయ్యాయి. 3000 మంది పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత 3000, 6000 అయింది, 6000, 12,000 అయింది. ఇప్పుడు ప్రపంచమంతా దేవుని ఆస్తి. ఇంకా ఫుల్ అయిపోవాలా, ఇంకా రక్షణ పొందవలసి ఉన్నారు. అయితే తర్వాత ఏమైందంటే మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ చూసి ఆయన అప్పుడు అనుకుంటాడు, ఇది అంతా నా ఆస్తి అని. కనుక ప్రియులారా, మనల్ని తన సొత్తుగా చేశాను. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారముల దేనిని మర్చిపోదు. 7 విషయాలు చెప్పాను. మనందరము దేవుని సొత్తైన ప్రజలం కాబట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు, మరు జన్మనిచ్చాడు, జన్మదినాన్ని చేసుకునే అవకాశం ఇచ్చాడు. మనందరము కలిసి భూ సంబంధంగా వివాహాలు చేసుకున్నప్పటికీ పర సంబంధమైన గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడదాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు తన వాక్యము మన హృదయాలలో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, మా ప్రియులు మీ సేవకులు నాయన, సమర్పణరావు గారిని బట్టి, పాశ్రమ గారిని బట్టి, పిల్లల్ని బట్టి, అన్నదమ్ముల కుటుంబాలను, సేవకుల కుటుంబాల సంఘాన్ని బట్టి స్తోత్రం. కుమారుని కోడల్ని దీవించండి, కుమార్తెను దీవించండి. అద్భుతమైన విధానంలో, గొప్ప విధానంలో కృతజ్ఞత సభని సేవకులు జరిగించారు. ఆశీర్వదించి బలపరచం. నీ మహిమల వారి ప్రతి అవసరము తీర్చండి ప్రభా. సమస్త విషయాలు మీరు ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ఆయన కుమారుడైన యేసయ్య కృప, అభిషిక్తుడైన పరిశుద్ధాత్మని ఆదరణ, త్రియేక దేవుని సన్నిధి సమాధానము, ప్రభువును ప్రేమించిన వారికి, సంఘమునకు, ఆయన సేవకులైన వారికి, దాసుని కుటుంబం అంతటికి ప్రభువచ్చినంత వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అద్భుతమైనటువంటి వర్తమానం అందించిన దైవ సేవకులకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వర్షం వస్తుంది కనుక ఇంకేం చెప్పట్లేదు. అందరూ మరి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. నల్లబాడు, రాజీవ్ గాంధీ నగర్, ఏటి అగ్రహారం ఇలా వచ్చినటువంటి వారు మొదటి వారికి అవకాశం ఇవ్వండి. అందరు లేచి చైర్స్ ఇటు వేసుకొని కూర్చోండి, టేబుల్స్ వేస్తారు. అందరూ భోజనం చేసుకొని వెళ్ళండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ముందు అవకాశం ఇవ్వండి. మరి కేక్ కటింగ్ తర్వాత మనం చేద్దామండి. వర్షం పడుతుంది. అందరు లేచి చైర్స్ అటు ఇటు తిప్పి వేసుకోండి, టేబుల్స్ వేస్తారు. ఎవరు వెళ్ళిపోవద్దు. అందరి కొరకు సమృద్ధిగా భోజనం ఏర్పాటు చేసాం. భోజనం చేసుకొని వెళ్ళండి.
దేవా మా కుటుంబము నీ సేవకి అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకి అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము, నెమ్మది గల ఇల్లు నిమ్మల మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా. ఇమ్ముగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము, ఎన్నో కుటుంబాల ధన్యులగా చేయంగా మమ్ములను బలపరచుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. కాపరి మా యేసు ప్రభువే, పొదువేమీ లేదు మాకు, మాకేమి భయము మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోపంబులు సవరించుము, లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను, లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా
దాచుము నీ చేతులలో ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగలను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవింప కురిపించుము నీ దీవెనలను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈశాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. అడ్డు అడ్డు ఉండు, అప్పుడే కాదు ఉండు, దాని నుంచి రమ్మంటున్నా ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య, హ్యాపీ బర్త్డే టు యూ. చప్పలు కొడదాం, అందరం చప్పలు కొడదాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మని త్రియేక దేవుని నామంలో కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్.